మనం ఈ వీడియోలో అంతర్జాతీయ యోగా దినోత్సవం గురించి విన్నాం. ఫ్రెండ్స్, మీరు కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. 2014 సంవత్సరంలో ఐక్యరాజ్య సమితి యోగాను స్వీకరించిన తర్వాత జూన్ 21 ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే యోగాకు గుర్తింపుగా అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని జరుపుకుంటారు. యోగా వ్యాయామాలు శారీరక మరియు మానసిక శ్రేయస్సుకు గమనీయమైనవి ప్రయోజనాలు చూపించాయి. కాబట్టి పురాతన భారతదేశంలో ఉద్భవించిన ఈ వెల్నెస్ అభ్యాసాన్ని ప్రపంచవ్యాప్తంగా ప్రోత్సహించడం కోసం యునైటెడ్ నేషన్స్ ద్వారా ముఖ్యమైనదిగా పరిగణించబడినది. యోగా దినోత్సవాన్ని భారతదేశ ప్రధాని మంత్రి నరేంద్ర మోడీ గారు తన 2014 యుఎన్ ప్రసంగంలో చొరవ తీసుకున్నారు మరియు సంబంధిత తీర్మానానికి విస్తృత ప్రపంచవ్యాప్తంగా మద్దతు లభించినది. ఐక్యరాజ్య సమితి సర్వసభ్య సమావేశంలో 117 దేశాలు దీనికి మద్దతుగా ఇచ్చాయి. అక్కడ అది ఏకగ్రీవంగా ఆమోదించబడినది. తదనంతరం న్యూయార్క్ దేశం, పారిస్, బీజింగ్, బ్యాంకాక్, కౌలంపూర్, సియోల్ మరియు మన దేశం న్యూఢిల్లీతో సహా ప్రపంచవ్యాప్తంగా మొదటి అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని 2015 జూన్ 21న విజయవంతంగా జరుపుకున్నారు. ఇది ఎలా ఏర్పడినదంటే, సెప్టెంబర్ 2014 సంవత్సరంలో భారతదేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు తన యునైటెడ్ నేషన్ ప్రసంగంలో జూన్ 21న వార్షిక యోగా దినోత్సవాన్ని ప్రతిపాదించారు. ఎందుకంటే ఇది ఉత్తర అర్ధగోళంలో సంవత్సరంలో అతి పొడవైన రోజుగా మరియు ప్రపంచంలో అనేక ప్రాంతాల్లో ప్రత్యేక ప్రాముఖ్యతను పంచుకుంటున్నది. ప్రారంభ ప్రతిపాదనను అనుసరించి యునైటెడ్ నేషన్స్ వారు 2014 సంవత్సరంలో యోగా దినోత్సవం అనే ముసాయిదా తీర్మానాన్ని ఆమోదించినది. భారత ప్రతినిధి బృందం సంప్రదింపులను నిర్వహించినది. 2015లో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వారు ₹10 స్మారక నాణ్యాన్ని విడుదల చేసినది. ఏప్రిల్ 2017 సంవత్సరంలో అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని ఐక్యరాజ్య సమితి పోస్టల్ వారు ఒక షీట్లో యోగా ఆసనాలపై 10 స్టాంప్ బిళ్లలను విడుదల చేసినది. ఈ విధంగా యోగా దినోత్సవాన్ని 11 సంవత్సరాల నుంచి మనం నిర్వహించుకుంటూ ఉన్నాం. ఈ సంవత్సరం మన రాష్ట్రంలో విశాఖపట్నం తీరం, ఆర్కే బీచ్ తీరంలో గౌరవ ప్రధాని మంత్రి గారి ఆధ్వర్యం, రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో యోగా దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈ యోగా దినోత్సవాన్ని విజయవంతంగా జరుపుకుంటూ భారతదేశ ప్రజలు, దేశ ప్రజలందరూ కూడా ఈ యోగా దినోత్సవాన్ని పాలుపంచుకుంటూ ఉన్నారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.